మీతో వాక్యాన్ని పంచుకున్నటకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు దేవుడు. సంఘ కాపరికి, సంఘస్థులకు, సంఘ అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం మరి దేవుని వాక్యములో నుంచి యేసు ప్రభు చేసినటువంటి కొన్ని సూచక క్రియలను మనం తిరిగి జ్ఞాపకం చేసుకొని అది మన ఎడల ఏ విధముగా పని చేస్తుందో చూద్దాం. యేసు ప్రభు చేసినటువంటి సూచక్రియలో మొట్టమొదటి సూచక్రియ ఏదండి? నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట. అది యేసు ప్రభు కానాను విందులో నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట చూస్తూ ఉంటున్నాం. రెండవ సూచక్రియ యోహాను సువార్త 4వ అధ్యాయము 53-54 చదవండి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. ఇది రెండవ సూచక క్రియ. మొట్టమొదటి సూచక క్రియ నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట. మరి కుమారుడు అస్వస్థతగా ఉన్నప్పుడు ఆయన యొక్క విశ్వాసాన్ని మనము గమనించి చూసినట్లయితే 47వ వచనం నుంచి మనము చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు నా యొక్క సందేశం ఏదనగా యెహోషువ 4వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ 4వ అధ్యాయం 6వ వచనము. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకుంటున్నాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవం గల మా రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయమందు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యమును ప్రభువా నా ద్వారా మాట్లాడుటకు నాకు జ్ఞానము లేదు ప్రభువా. నీ జ్ఞానమును అనుగ్రహిస్తేనే నీ పిల్లలకు నేను ఉపదేశించగలను ప్రభువా. సహాయం చేయమని నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరుచుకొని నీ యొక్క వాక్యాలను ధ్యానించుటకు సహాయం చేయమని, నీవే మహిమ ఘనత పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయము యేసు ప్రభు చేసినటువంటి ఒక సూచక్రియను ఈరోజు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము మరి 41 నిమిషం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుంటాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించిన పిమ్మట మొట్టమొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి వాడైనను బాగుపడగలడు.
గనుక ఆ మంటపములలో రోగులు, రోగులు, గుడ్డివారు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని యేసు వాణిని అడిగి, ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము కదా. యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పాను. చాలండి. ఇక్కడ మనము గమనించి చూచినట్టయితే ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఈ కోనేటి దగ్గర పడి ఉన్న ఒక వ్యక్తిని చూస్తున్నాము. అతనికి మరి ఇంగ్లీష్లో అయితే ఏ రోగం అనేది రాసిండ్రు. ఇంపార్టెంట్ అంటే చాతగాని వాడు లేచి నడవలేని పరిస్థితిలో అక్కడ పడి ఉన్నట్లు చూస్తూ ఉంటున్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా వాడు పడి ఉన్న చోటు నుంచి ఆ కోనేటిలోనికి వెళ్ళడానికి శక్తి లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు. ఒక్కొక్క సంవత్సరము దొర్లుకుంటా పోయినా దాంట్లో పడేవాడు. ఒక్క 38 సంవత్సరాలు అట్లనే పడి ఉన్నాడు. ఎవడైనా వచ్చి వాడికి సహాయం చేస్తాడేమో అని ఆశతో కనిపెట్టుకున్నాడు. ఆ దేవదూత వచ్చి నీళ్ళను కదిలించేటప్పుడు మొట్టమొదట ఎవడైతే ఆ కోనేటిలో దిగుతాడో వాడు స్వస్థత పొందుతున్నాడు. ఈ క్రిపుల్ లేక ఈ ఇంపార్టెంట్ మ్యాన్ వాడు 38 సంవత్సరాల నుంచి మరి వేచి ఉంటున్నాడు. మరి ఆయన ఒక్క ప్రయత్నం కూడా చేయనట్లు చూస్తూ ఉంటున్నాము. అందుకే యేసు ప్రభువును చెప్తున్నాడు, ఈ కోనేటిలో దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నాకంటే ముందుగా ఊరికి ఎవడో దుంకుతున్నాడు, వాడ స్వస్థత పొందున్నాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మన పరిస్థితి అదే విధంగా ఉంటుంది. ఎవరైనా వచ్చి మనము రోగాన్ని స్వస్థపరుస్తారు, ఎవరైనా వచ్చి మనల్ని ముట్టుకుంటారు. అందుకనే నేను ఒకరిని ఖండించడం లేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే డిజిటల్ ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. నేను షాద్నగర్ చర్చిలో లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నేను అక్కడ దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళు ఒక క్యాలెండర్ తయారు చేశారు, ఎంబీ జాయన్ చర్చ్ క్యాలెండర్. దాంట్లో ఏమని రాసిందంటే డిజిటల్ చర్చెస్ ద్వారా మనము వాక్యాన్ని వినడం అంటే ఒక గృహములో ఆ గృహములో ఓనర్ లేకుండా ఉంటే ఎట్లుంటుందండి?
అలాగే ఉంటుంది. యజమాని లేనటువంటి ఇల్లు డిజిటల్ చర్చి ద్వారా జరుగుతున్నటువంటి సేవ. క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మనము సంఘములోనికి వచ్చి సంఘ కాపరి చెప్పే విషయాలను బహు జాగ్రత్తగా విని, మరి సంఘ కాపరి మన అవసరతలను మన అక్కరను చూడాలంటే ఆయన ఉండాల సంఘములో. ఎక్కడో నీవు హైదరాబాద్లో ఉండి విజయవాడలో పెట్టిన ఆ డిజిటల్ టీవీ ద్వారా మాట్లాడితే అక్కడ ఏమి క్రమం ఉంటుంది, ఏమి అక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. అది ఏ విధంగా జరుగుతున్నదో నీకు నాకైతే తెలియదు. ఈ ఆశ్చర్యకార్యాలను చేయుట కొరకు మరి వాళ్ళు వాడుకున్నటువంటి ఈ మీడియాను చూస్తే ఎంతోమంది యూట్యూబ్ ద్వారా, లేకుంటే స్వస్థత పొందిన వారిని, నాకు ఈ స్వస్థత ఈ ప్రార్థన వల్ల, ఈయన చేసిన ప్రార్థన వల్ల నాకు జరిగింది, ఆయన చేసిన ప్రార్థన వల్ల నాకు ఈ స్వస్థత కలిగింది అనే విషయాలను మనము ఈ రోజుల్లో చూస్తుంటున్నాం. యేసు ప్రభు చేసినటువంటి సూచక క్రియలలో యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన నా ద్వారా స్వస్థత కలుగుతుందని చెప్పలేదు. ఏమని చెప్పాడండి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. ఏ రోగాన్ని బాగుపరిచిన యేసు ప్రభు మొట్టమొదట చెప్పింది ఏదనగా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనను. ఈ రోజుల్లో సేవకులు ఆ విధంగా అంటున్నారా? నేను ప్రార్థన చేస్తే నీకు తక్కువైంది, రోగం తక్కువైంది, నేను ప్రార్థన చేస్తే నీకు అది జరిగింది ఇది జరిగిందని దేవుని మహిమపరచడం లేదు. దేవుని మహిమపరచడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ రోగులను స్వస్థపరిచిన తర్వాత ఆయన ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఏమని? ఇది ఎవరికి చెప్పొద్దు. నీవు స్వస్థత పొందినట్లు నీవు ఎవరికి చెప్పొద్దు. నీవు పోయి నీ యొక్క మరి ఎవరైతే యాజకుడు ఉంటాడో యాజకునికి చూపించుకోనమన్నాడు. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు నేను ఏ గుంపులో ఉంటున్నాం? ఈ డిజిటల్ టీవీ ద్వారా జరిగేటటువంటి సంఘాలలో మెంబర్స్గా ఉంటున్నామా, లేదా నిజమైన సేవ ఎక్కడైతే జరుగుతున్నదో అక్కడ ఉంటున్నామా? మనలను మనము ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభువు దేవాది దేవుడై ఉండి మరి ఎన్నో సూచక్రియాలు చేశాడు. కానీ ఎప్పుడు కూడా తన్ను తాను మహిమపరచుకోలేదు. తండ్రినే మహిమపరిచాడు. తండ్రినే, యెహోవా దేవుణ్ణే ఆయన మహిమపరచునట్టు చూస్తూ ఉంటున్నాము. యేసు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ఇంపార్టెంట్ వ్యక్తి శక్తి లేనివాడు. బాడీలో శక్తి లేదు, బలము లేదు, కానీ విశ్వాసము కూడా లేదు. వాడికి విశ్వాసము కూడా లేదు. 38 సంవత్సరాల నుంచి అదే విధముగా పడి ఉన్నాడు. ఒకవేళ విశ్వాసం ఉన్నట్టయితే వాడు కొద్దిగా మూవ్ అవుతూ ఆ కోనటిలో పడేవాడేమో, కానీ అటువంటి శక్తి లేనివాడు, మరి విశ్వాసము లేనివాడై ఉంటున్నాడు. నీవు నేను కూడా రక్షింపబడక ముందు మనలో ఎటువంటి శక్తి లేదు, విశ్వాసము లేదు. ఆ యేసు ప్రభువే మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీలో నాలో రక్షణ కార్యమును జరిగించి ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే నీవు విశ్వాసం ఉంచాలా. విశ్వాసము లేకుండా నీవు ఏ పని కూడా జరగదు. విశ్వాసం అనేది క్రైస్తవులకు, విశ్వాసులకు ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే మనం అందరినీ ఏమంటారు? బిలీవర్స్.
తెల్ల బట్టలు వేసుకొని, వాళ్ళ బ్రదర్ని కాదు, అంత హెబ్రోన్లో చూస్తే వాళ్ళందరినీ బిలీవర్సే అంటారు, విశ్వాసులు అంటారు. విశ్వాసము లేని వారికి ఏ స్వస్థత జరగదు, ఏ పని కూడా జరగదు. మరి నీవు నేను గత కొంతమంది 28, 38, 48, 60, నేనైతే కరెక్ట్ 38 సంవత్సరాల వరకు ఈ ఇంపార్టెంట్ వాడి వల్లనే ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను దర్శించి నన్ను ప్రేమించి నా పాపములను ఒప్పుకొనేటట్లు చేశాడో అప్పుడు నాకు స్వస్థత ఇక్కడ ఈ వ్యక్తికి శరీర స్వస్థత కలిగింది, మరియు ఆత్మీయ స్వస్థత కూడా కలిగినట్టు చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా విషయంలో కూడా నా ఆరోగ్యము లేదా శారీరక అనారోగ్యమును స్వస్థపరిచాడు, ఆత్మీయ అనారోగ్యాన్ని కూడా స్వస్థపరిచాడు. ఏ విధముగా అనగా, నేను ఆ రోజులలో సిగరెట్లు తాగి నా పెదవులు ఇంతకుముందు మీతో పంచుకొని ఉంటున్నాను ఈ సాక్ష్యము. ఆ పెదవులు తెల్లగా అయిపోయి ఆ మరక మచ్చ ఎప్పటికీ కూడా పోలేదు. ఎంత మంచి డాక్టర్స్కు చూపించినా కూడా అది నా పెదవుల పైనటువంటి ఆ మచ్చ పోకుండా అది అలాగే ఉండేది. మంచి డాక్టర్స్లు హైదరాబాద్లో డాక్టర్ పట్నాయక్ అని స్కిన్ స్పెషలిస్ట్ గాంధీ హాస్పిటల్లో పనిచేసేవాడు. ఆయనకు చూపించి ఆయన ద్వారా మెడిసిన్ తీసుకున్నా నాకు ఈ ఒక్క శారీరక స్వస్థత కలగలేదు. ఇంకొక డాక్టరు ఇక్కడే కోటిలో ఉండేవాడు, ఆయన పేరే ఔరంగాబాద్కర్, డాక్టర్ ఔరంగాబాద్కర్. ఆయన ఔరంగాబాద్ నుంచి వచ్చాడు. ఆయనకు అపాయింట్మెంట్ ఆ రోజుల్లో తీసుకోవాలంటే మధ్యరాత్రి 2 o'clock పోయి క్యూలో నిలబడి టోకన్ తీసుకోవాలి. 30 మందినే చూసేవాడు. అతని ద్వారా కూడా నాకు స్వస్థత కలగలేదు. నా పెదవి అట్లాగే తెల్లగా, నా ఫోటో ఉండే కానీ అది ఇప్పుడు లేదు. చూస్తే వీడు ఎంత భయంకరమైన వ్యక్తి అనే ముఖములో కనబడేది. ఎప్పుడైతే యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను నా హృదయములో స్వీకరించాను, అప్పుడు నాకు ఈ తెల్ల మచ్చ, చిన్న తెల్ల గోళీలు, టోనీ మీ డాడీ హోమియో డాక్టర్ కదా, చిన్న తెల్ల గోళీలు మా ఫ్రెండ్ డైజిల్ ఉండే, అరే ఈ ట్యాబ్లెట్ వేసి ఊకే వేసుకొని చూడరా కొన్ని రోజులు, 2-3 రోజులు అని ఇచ్చి 2-3 రోజులకు 2 వారాలకు ఆ తెల్ల మచ్చ క్రమంగా ఎర్రగా అయిపోయింది. హల్లెలూయా. అంటే మనకు, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు స్వస్థపరిస్తే మనకు స్వస్థత శారీరకంగానే కాకుండా ఆత్మీయకము కూడా జరుగుతున్నది. మన ఆత్మలకు రక్షణ, మన ఆత్మలను రక్షించుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనలను కొనుక్కున్నాడు. హల్లెలూయా. మనలను తన రక్తమిచ్చి, ప్రశస్తమైన రక్తమిచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు, రక్షణలోకి నడిపించాడు. అంత గొప్ప దేవుని అందు నీవు నేను విశ్వాసం ఉంచుతున్నావా? ఇప్పుడు నీకు ఎటువంటి పరిస్థితిలో నీవు ఈరోజు ఉన్నప్పటికీ నీవు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినట్టయితే నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క కోనేటిలో మరి 4 మంటపములు ఉంటున్నాయి. ఆ 4 మంటపములలో చూసినట్టయితే వివిధమైనటువంటి రోగులు, పుట్టు గుడ్డివాడు, ఊచ చేయగలవాడు, పక్షవాతం గలవాడు, ఎంతో మంది గుంపులుగా అక్కడ పడి ఉంటున్నారు. మనము కూడా ఈ యొక్క గుంపులో అవిశ్వాసతతో ఉంటూ ఉన్నాము.
హల్లెలూయా. యేసు రక్షకుడు, యేసు స్వస్థపరచు యెహోవాను నేనే, స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి స్వస్థత శారీరకముగాను ఆత్మీయకముగాను కలుగుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మరి కొన్ని విషయాలను త్వరగా జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నాం. ఈ రోజుల్లో కొంతమంది మంచి పనులు, గుడ్ వర్క్స్ చేస్తున్నారు. కొంతమంది చెడు పనులు చేస్తున్నారు. ఇంకొంతమంది ఆశ్చర్యకరమైన పనులు చేస్తున్నారు. మరి దేవుడు ఎవరిని చూస్తూ ఉన్నాడు? ఆశ్చర్యకరమైన పనులు చేసే వాళ్ళన, మంచి పనులు చేసే వాళ్ళన? మరి హ్యుమానిటేరియన్గా అనగా మన శారీరకంగా కొన్ని మంచి పనులు మనము చేయగలము. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద పోతూ ఉంటే వాడికి యాక్సిడెంట్ అయిందో, దెబ్బలు తాకినాయో, అప్పుడు నీవు వెంటనే నీ యొక్క అది ఏమంటారు దాన్ని, శారీరకంగా దాన్ని వాడికి హెల్ప్ చేయాలని చూస్తాం. ఈ రోజుల్లో ఇక్కడ మన హైదరాబాద్లో ఎవడు కూడా రోడ్ రూల్స్ పాటించరు. నీవు లెఫ్ట్ నుంచి అనబో, రైట్ నుంచి అనబో. నేను ఉన్నటువంటి న్యూజిలాండ్లో ఒకవేళ ఎవరికైనా గివ్ వే అంటారు, గివ్ వే అనగా దారి ఇవ్వడం, వాడు అటు నుంచి వచ్చేటప్పుడు నేను వాడికి దారి గివ్ వే ఇస్తే వాడు ఎంతో సంతోషకరంగా హారన్ కొడతాడు, లేకుంటే డిప్పర్ లైట్స్ వేస్తాడు థ్యాంక్ యూ అని చెప్పడానికి. అది కూడా ఒక మంచి పనే. లేదా నేను వాలంటీర్గా ఏదైనా హాస్పిటల్లో కానీ, ఏదైనా జైల్లో కానీ, రోగులు కానీ, మరి ఖైదీలు కానీ ఉన్నట్లయితే వారిని వెళ్ళి దర్శించి వారిని కొరకు ప్రార్థన చేయడము కూడా ఒక మంచి పనే. అది కూడా మంచి పనే. కానీ దేవుడు నిన్ను నన్ను ఏమడుగుతున్నాడు? ఏం మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాడు? దేవుని వాక్యాన్ని చదవడము, దేవుని గురించి తెలుసుకోవడము, దేవుని యందు విశ్వాసముంచడము, మరి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను ఇతరులకు చెప్పడము, ఇవి మంచి పనులు. నేను ఒక గొప్ప ఆశ్చర్యకార్యాన్ని, ఒక మిరాకిల్ ఇక్కడ చేస్తే అది దేవునికి అంత మహిమకరంగా అయినది కాదు. ఒకవేళ చేయవచ్చు, కొంతమంది సేవకులు ఉన్నారు, అటువంటి చేసేవాళ్ళు లేరని నేను అంటలేను. బ్రదర్ భక్సింగ్ గారు ఈ లోకంలో ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు ఎన్నో మిరాకిల్స్ చేసేవాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా నేను మిమ్ములను స్వస్థపరుస్తాను, మిరాకిల్ చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన యొక్క శవాన్ని లేక ఆ యొక్క బాడీని హెర్మోన్లో పెట్టాలని అందరూ అనుకుంటే ఆయన ఏమన్నాడంటే తెలుసా? నా శరీరాన్ని అక్కడ పాతి పెట్టొద్దు. ఎందుకొరకన్నా అంటే అవిశ్వాసులు లేక చాలా విశ్వాసం లేని కొద్ది విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భక్సింగ్ బ్రదర్ సమాధి దగ్గరికి వచ్చి మొక్కుతారని ఆయన అక్కడ పెట్టొద్దని చెప్పాడు. ఆశ్చర్య కార్యాలు చేయడం గొప్ప పని కాదు. నీవు దేవుని యందు విశ్వాసముంచి దేవుని ఎడల కృప పొందిన వాడవైతే ఆయన కొరకు నీవు సాక్షిగా నిలబడాలి. ఆయన కొరకు నీవు సాక్షిగా నిలబడి మరి నీవు ముందుకు కొనసాగాలి. ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? దేవుని మనసుని ఎరిగిన వాడు ఎవడు? ఎవడూనూ లేడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 16వ వచనము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు
దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి వాడికి వెర్రితనముగా ఉన్న ఈ లోక సంబంధమైన జీవితము జీవించేవాడు దేవుని పనులు లేక దేవుని మనసును తెలిసి కొనక వాడికి ఏ విధంగా అనిపిస్తున్నాయి, వీళ్ళు క్రైస్తవులంతా ఏదో యేసు ప్రభువును నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళుతారు అని అలాంటి దృష్టిలో ఉంటూ ఉంటారు. అది వాడికి వెర్రితనము. నీవు నేను రక్షింపబడినటువంటి క్రైస్తవులము యేసు ప్రభువును మనసును ఎరిగిన వారమై మన మనసును లేక యేసు ప్రభు యొక్క మనస్సును ఎరిగిన వారమై కలిగిన వారమై మనము దినదినము మనము ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉండాలి. లేకుంటే మనం పడిపోతాం. విశ్వాసులం ఎంత మంచి విశ్వాసులైనా దేవుని ఆత్మ లేకుండా నడుస్తూ ఉన్నట్టయితే మనము పడిపోతూ ఉంటాము, మనము బ్యాక్ స్లైడ్ అయిపోతూ ఉంటాము. అందుకే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును కలిగి ఉండుటకు ప్రతి దినము మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. ఉదాహరణకు నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అమెరికాకు కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్కి వెళ్ళాలంటే ఒక ఇంగ్లీష్ టెస్ట్ రాయాలి. ఇంగ్లీష్ టెస్ట్లో నీకు అన్ని 7 బ్యాండ్ వస్తే నీవు దానికి ఎలిజిబిలిటీ అవుతావు. అది ఎన్ని సంవత్సరాలకు వ్యాలిడిటీ ఉంటుంది? 2-3 ఇయర్స్ వరకే. మళ్ళా తర్వాత రాయాలి. ఎందుకు రాయాలి? ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాము. వాళ్ళు మళ్ళా టెస్ట్ పెడతారు. అదే విధంగా విశ్వాసులమైనటువంటి నీవు నేవును క్రీస్తు యేసు మనసును కలిగి ఉండాలి అంటే ఆయన ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ నడిపించబడుతూ ఉండాలి. నిన్ను నన్ను రక్షించిన యేసును గురించి ఇతరులకు తెలియజేయాలి. ఈ కోనేటి దగ్గర ఇంపార్టెంట్గా పడి ఉన్న వ్యక్తి ఏం చేశాడండి? ఆయన స్వస్థత పొందిన తర్వాత 5వ అధ్యాయం 14-15 వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము అటు తర్వాత వానిని దేవాలయములో చూచి ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి ఇక్కడ గమనించి చూడండి. వాడు వెళ్ళి ఆ దేవాలయములో వాడిని స్వస్థపరిచిన వారు ఎవరంటున్నాడు? యేసు అని యూదులకు తెలియజెప్తున్నాడు. ఈ పక్షవాతం లేక ఈ క్రిపుల్ మ్యాన్ ఆయన స్వస్థత కలిగిన తర్వాత రక్షణ సువార్తను ప్రకటిస్తున్నట్టు చూస్తుంటున్నాము. యేసు ప్రభువు ఆయన స్వస్థపరిచినట్టు ఆ యూదులకు ప్రకటిస్తున్నట్టు యోహాను సువార్త 5వ అధ్యాయము 14-15 వచనంలో చూస్తున్నాం. ఆ రోజులలో యూదులకు భయపడేవాళ్ళు. యేసు ప్రభువుని గురించి ఏదైనా చెప్పాలంటే, యేసు ప్రభు నిజమైన దేవుడని చెప్పాలంటే వాళ్ళు భయపడేవాడు. ఈయన భయపడకుండా మరి ఆ యొక్క యేసు ప్రభువుని రక్షణ సువార్తను ఆ దేవాలయంలో యూదులకు, యేసు ప్రభువు కూడా యూదుడే, జ్యూస్కి సంబంధించిన వాడే. మరి అటువంటి ప్రజలకు ఈ యొక్క వ్యక్తి స్వస్థత పడిన తర్వాత వారికి బోధించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మరి నీవు నేను కూడా ఈ మధ్యాహ్న కాల సమయమందు మన దేవుడైనటువంటి యేసు ప్రభు ఆయన ప్రశస్త రక్తము ద్వారా కడిగి శుద్ధి చేసి మనలను మోక్ష మార్గానికి నడిపించినటువంటి యేసు ప్రభును
ఇతరులకు నీ ఎడల జరిగిన ఆశ్చర్య కార్యాన్ని పంచుకోవాలి. మౌనముగా ఉండరాదు. మంచి పాట ఒకటి ఉన్నది, అది మీకు అందరికీ వచ్చు. సిలువను మోసుకొని పాడండి. సిలువను పాడండి, రాదా మీకు? సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. నీవు నేను మరి ఆ సువార్తను ప్రకటించే సమయం ఇదే. నీవు రక్షణ సువార్తను తెలుసుకొని, మోక్ష మార్గమును తెలుసుకొని, నీ యొక్క సిలువను నీవు మోసుకొనుస్తూ ఈ లోకంలో నడుస్తున్నట్టయితే ఈ లోకాన్ని యూ కెన్ మేక్ దిస్ వరల్డ్ అప్ అండ్ డౌన్, తలక్రిందులు చేసేటువంటి శక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తాడు. ఆ పాట ఎంత, సోమరి ఎలా నిద్రించెదవు, కునికెడు సమయం ఇది కాదిది ప్రియుడా. ఈ పక్షవాతము లేక ఈ కోనేటి దగ్గర పడినటువంటి ఈ వ్యక్తి వలె నీవు ఇంకా సోమరిగా ఉంటున్నావా? లేదా నీవు నిజంగా యేసు ప్రభు నీలో జరిగించిన రక్షణ కార్యాన్ని, నీ సిలువను మోసుకొని సోమరిగా ఉంటున్నావా? అట్లనే పడి ఉంటున్నావా? నీవు నేను పరీక్షించుకొని మరి ఈ లోకములో జీవించినంత కాలము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుటకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ నడిపింపు ద్వారా మనకందరికీ ఆ పరిశుద్ధాత్మ శక్తి లేక ఆ యొక్క రిజరక్షన్ పవర్, పునరుత్థాన శక్తిని పొందుకున్నట్లయితే నీవు నేను ఇతరులను మార్చే శక్తిని అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు మరి మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించినట్లు, మరి ఈ మాటలు విన్న మీరందరూ నేను కూడా ఇంకా ఇతరులను రక్షణార్థమై బ్రతుకులాగున ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయం చేయునుగాక. ఆమేన్.